నేడు కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనల దృష్ట్యా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఈ ప్రాంతాన్ని ఎలా మోసం చేస్తున్నారు, దాంట్లో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళు ఎలా మన ప్రాంతాన్ని మోసం చేస్తున్నారు కొన్ని దానిల మీద మాట్లాడాలని ఈరోజు మీ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. 2018-23-2018లో బీజేపీ వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పేసి ఆ రోజు ఇది ఒక డిక్లరేషన్ ని వాళ్ళు అంటే వాళ్ళందరూ రిలీజ్ చేయడం, దీన్ని కేంద్రం వరకు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఆ రోజు 2019 ఎలక్షన్ టైంలో నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది రాయలసీమ డిక్లరేషన్ మీద. మళ్ళీ తర్వాత ఇక్కడ మీరు చూస్తే డిసెంబర్ 20, 2020లో కూడా సోమిరాజు గారు అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. తర్వాత మన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు టీజీ వెంకటేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు వేదిక మీద, మీరు చూడొచ్చు. దీంట్లో వాళ్ళు కూడా రాయలసీమ డిక్లరేషన్ కి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిన్న లోకేష్ గారు మరి కర్నూలుకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటారు, 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ని నేను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను, నేను మాటిస్తున్నాను అంటున్నాడు. మరి రాయలసీమ డిక్లరేషన్ లో ఈ యొక్క బీజేపీ అంటే ఫస్ట్ పాయింట్ లోనే ఉంటుంది. అప్పట్లో మీకు అందరూ తెలుసు శ్రీబాగు ఓడంబడిక అని చెప్పేసి అప్పుడు వైసీపీ కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు కొన్ని హామీలు ఒక 200 హామీల వరకు కూడా తీసుకొని వచ్చి ఈ రాయలసీమ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పినటువంటి పార్టీలు ఇవన్నీ కూడా హైకోర్టు ఆ రాజధాని అక్కడ ఏర్పాటు చేస్తే హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. మరి ఈరోజు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు నారా లోకేష్ గారు. మరి బీజేపీ దీనికి అంగీకరిస్తుందా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తరఫున మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు మరి రాయలసీమ డిక్లరేషన్ చెప్పారు, మరి ఈరోజు స్వయంగా ఈరోజు మీరు డబుల్ ఇంజన్ సర్కార్లో మీరు కూడా ఒక భాగమే కాబట్టి ఇప్పుడు ఆయన హైకోర్టు బెంచే ఏర్పాటు చేస్తాము, ఇక్కడ కోర్టు కాదు అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేశాడు. మరి దీనికి బీజేపీ ఒక స్టాండ్ ఏంటి అని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాయలసీమ కోసం పోరాడినటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా అప్పట్లో టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, తర్వాత బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. మరి ఈ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతా ఉంటే మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. అంటే మీరు ఆ రోజు పార్టీలు పెట్టుకొని కేవలం మీ అభివృద్ధి కోసం తిరిగినారా, లేకపోతే మేమందరం కూడా అప్పుడు నేను ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మీరందరూ కూడా మా దగ్గరకు వచ్చి హామీలు తీసుకున్న వాళ్ళే, హామీలు ఇచ్చిన వాళ్ళే. మరి మీరు మీలాంటి పెద్దలు కూడా ఈ రోజు మౌనం వహిస్తూ ఉంటే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇకపోతే పోలవరం తీసుకొని వచ్చింది బీజేపీ పార్టీ, బీజేపీ నిర్మిస్తా ఉందని చెప్పేసి మీరందరూ అక్కడ జెండాల పార్టీ మీరంతా చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇక్కడ గుండ్రేవులు కావచ్చు వేదవతి ప్రాజెక్టులకి మీరు ఎందుకు నిధులు దాని మీద మేము పోరాటం అని చెప్పేసి చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఎందుకు మౌనం వహిస్తూ ఉంది, దీని మీద ఎందుకు మీరు మాట్లాడట్లేదు, కృష్ణా నది నుంచి మనకు నికర జలాల గురించి మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు, దాని మీద బిల్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదని చెప్పేసి కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. మీకు నిజంగా రాయలసీమ కర్నూలు జిల్లా మీద మీకు కమిట్మెంట్ ఉందా? కమిట్మెంట్ ఉంటే మరి ఎందుకు ఈ ప్రాంతానికి ఇంత మోసం జరుగుతా ఉన్నా కూడా మీరు ఎందుకు కనీసం నోరు మెదపుకోకుండా రేపు 3వ తేదీ ఒక సింపోజియం పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. మరి ఇది ఎంతవరకు న్యాయం, ఈ ప్రాంతానికి మీరు ఎంతవరకు కమిట్మెంట్ గా ఉన్నారని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ కావాల్సింది స్టేట్మెంట్లు కాదు, సెమినార్లు కాదు, సింపోజియం కాదు. మీరు రాయలసీమ డిక్లరేషన్ చెప్పేసి చెప్పుకున్నటువంటి ఇదే పార్టీ ఈ యొక్క పోరాటం మీద మీరు ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో మీ వెబ్సైట్లలో అక్కడిక్కడ పెట్టుకొని బీజేపీ పార్టీ రాయలసీమ అభివృద్ధి కోసం కట్టుబడిందని చెప్పినటువంటి మీరు ఈ రోజు ఇంత పరిస్థితి వస్తోంది, ఈ ప్రాంతాన్ని ఇంత మోసం చేస్తా ఉంటే కనీసం ఎందుకు మీరు నోరు మెదపట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అడుగుతా ఉంది. అదేవిధంగా మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని, మీరు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొని వస్తున్నాము, 15,000 నుంచి 20,000 కోట్లు ఇక్కడ వస్తా ఉంది, ఇక్కడ పెడుతున్నాము, ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి మంత్రి గారిని మేము అడుగుతాను ఒకటే ప్రశ్న, మీరు దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? కర్నూలు అభివృద్ధి మీద మీకు ఎంతవరకు కమిట్మెంట్ ఉంది? ఇక్కడే గొందిపర్ల విలేజ్ ఉంది, ఆ గొందిపర్ల హైవే ఇది దాని మీద ఒకటువంటి బ్రిడ్జ్ కట్టడానికి మీరు ఎందుకు ఇంత వెనుకబడుతూ ఉన్నారు?
1996లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భూపాల్ చౌదరి గారు ఆ రోజు నిధులు కేటాయించి దాని మీద నాబార్డ్ నిధులు కూడా తీసుకొని వస్తే దాని మీద ప్లాన్లు కావచ్చు లేకపోతే అన్ని ఆర్ఎన్బి వాళ్ళు అప్రూవ్ చేస్తే 20 ఏళ్ళు అయితే కూడా ఇంతవరకు కనీసం ఆ బ్రిడ్జ్ కట్టకపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ కనీసం కర్నూలు అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేయటువంటి మంత్రి గారు మరి ఒక జిల్లా అభివృద్ధి గురించి మీరు ఏం చేస్తా ఉన్నారు? మేము ఇంకోటి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు నిన్న కూడా ఆ సోలార్ ప్రాజెక్టుల మీద ఇక్కడ ఏదో కర్నూలు జిల్లా అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. రైతుల దగ్గర తక్కువ కాస్ట్లకి 2 లక్షలు 3 లక్షలకి 4 లక్షలకి మీరు భూములంతా కొనేసుకొని ఇక్కడ వేదవతి కానీ లేకపోతే గుండ్రవల గురించి మీరు మాట్లాడుకోకుండా మాకు ఇక్కడ కనీసం ఏ రిజర్వాయర్ లేకుండా నీళ్లు లేకపోతే ఇక్కడ రైతులందరూ వలసపోతున్నారు కాబట్టి మీరు ఇవన్నీ చిన్న రేట్లకు కొనేసి ఇక్కడికి ఏదో అభివృద్ధి చేస్తున్నామంటే ఎంతవరకు న్యాయం అండి? సోలార్ ప్రాజెక్టు వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినారు? 24 లక్షల మంది ఈ రోజు ఓటర్లు ఉన్నటువంటి ఈ జిల్లాలో మీరు ఎంతమంది ఓటర్లకు మీరు కనీసం మరి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినారు అనేది ప్రశ్నించుకోండి మీరు ఒకసారి. ఒక సోలార్ ప్లాంట్ లో మహా అంటే 500 నుంచి 1000 మందికి జాబ్ వస్తుందని అనుకోండి. అది జాబ్ కూడా కాదు, క్లీనింగ్ పర్పస్ అంతే. ఆ గడ్డి మనిస్తే ఆ గడ్డి కట్ చేయడము లేకపోతే దానిపైన పడిన దుమ్మును దులుచుకుంటాం. ఇదేమన్నా ఎంప్లాయ్మెంట్ అనేది? మీరు ప్రాజెక్టు ఇండస్ట్రీలు అన్ని కూడా కోసాగి లేకపోతే అక్కడనే తీసుకుపోయి ఇక్కడేమో మళ్ళీ మొత్తం ఇక్కడ హబ్బు చేస్తామని చెప్తున్నటువంటి ఇదే మంత్రి గారు మరి ఎంతవరకు మీరు తీసుకొని వచ్చినారు? దానిపైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడ అంతా కూడా ఎట్లయిపోయిందంటే సొమ్మకూడదు సోకకూడదు అన్నట్టు అయిపోయింది. అంటే మీరంతా కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఏమి లేదు ఇక్కడ ఈ ప్రాంతానికి, కానీ ఏమో చేస్తామని చూపిస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి గోల్డ్ మైనింగ్, ఇప్పుడు గోల్డ్ స్వర్ణగిరి అని చెప్పి చెప్తున్నటువంటి మీరు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ తీసుకొని వచ్చినారని మేము ఎప్పటికే ప్రశ్నించడం జరిగింది. కానీ దాని మీద ఇంతవరకు మీరు ఎటువంటి ఇది కూడా లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఇందాక మేము చెప్పాం హైకోర్టు ఇక్కడ తీసుకొని వస్తా ఉంది, మీరు హైకోర్టు బెంచ్ ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజ్యాంగ ఇటువంటి బాడీస్ అయినటువంటి ఎన్హెచ్ఆర్సీ కావచ్చు లేకపోతే లోకైతే ఇటువంటివి కూడా పోతా ఉంటే దాని మీద మీరు ఎందుకు ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అడుగుతా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతానికి ఇప్పుడు మీరు తీసుకొని వచ్చిన పెట్టుబడులు ఏంటి, దాని మీద కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇక్కడ ఏమి తీసుకొని వచ్చినా ఇక్కడ మీరు ఏ పెట్టుబడులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఏమైనా తీసుకొని వచ్చా దాని మీద ఏదైనా కానీ మాకు అంటే దాని ఒక టైం బౌండ్ పీరియడ్ అంటే మేము 1 సంవత్సరంలో మీరు దాన్ని పూర్తి చేస్తారా, 2 సంవత్సరాలు పూర్తి చేస్తారా, లేకపోతే 3 సంవత్సరాలు ఏదైనా కానీ ఇక్కడ కేవలం ఎలా అయిపోయిందంటే శంకుస్థాపనలు చేసి అక్కడికక్కడే మూసేదేది. కానీ ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఎటువంటి కూడా కమిట్మెంట్ లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు లేకపోతే టీజీ వెంకటేశ్వర గారు కావచ్చు ఆ రోజు రాయలసీమ అభివృద్ధి కోసం మేమంతా కట్టుబడి ఉన్నాం, దీనికి ఇక్కడంతా రాయలసీమ ఇప్పటికే వెనుకబడిపోయింది లేకపోతే ఈ ప్రాంతం వెనుకబడి తిరిగిన వాళ్ళు ఈ రోజు ఈ ప్రాంతానికి ఇంత మోసం జరుగుతూ ఉంటే కనీసం నోరు మెదకపోవడం ఎంతవరకు ఇది న్యాయము లేకపోతే ఇదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక్కసారైనా కానీ ఆలోచన చేయాలా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు కూడా ఆలోచన చేసి మీ గలం వినిపించాలని. ఇక్కడ నెలకొన్నటువంటి చిన్న సమస్యలు ఈ గొంతుపర్ల ఆ బ్రిడ్జ్ సమస్య కావచ్చు లేకపోతే వేదావతి గుండ్రవల్లి ఇట్లాంటి సమస్యలు కావచ్చు లేకపోతే ఇక్కడ హైకోర్టు వస్తుందని చెప్పేసి బెంచ్ ఇటువంటివన్నింటినీ కూడా మీరు వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే దశల వారీగా ప్రజల్ని కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అన్నింటిలో కూడా సమీకరించుకొని ఉద్యమాలు చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.